ఓం శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. చూడండి, మనమైతే ఒక విషయం వింటాం కదా, సర్వేంద్రియానం నయనం ప్రధానం. అంటే అన్నిటికంటే ఏంటి, కళ్ళు చాలా ముఖ్యమైనవి. ఇక మన మెదడులోని 65% శక్తిని కళ్ళు వాడుకుంటాయి. కళ్ళు ఎలాంటివి? కెమెరా లాంటివి. కళ్ళను చూసే కెమెరాలు కనిపెట్టారేమో మరి. అంటే కళ్ళు బయట ప్రపంచంలోని సమాచారాన్ని దృశ్య రూపంలో మెదడుకి అందిస్తాయి. అంటే కళ్ళు అంటే మన మనసులోని హావభావాల్ని వ్యక్తం చేయడానికి కళ్ళ ద్వారా వ్యక్తం చేస్తాం కదా మనం. కళ్ళకు కూడా ఒక భాష ఉంటుంది. అందుకే ఏమంటారు, కళ్ళని చదివేశాం అంటారు. అంటే కళ్ళతో సైగ చేస్తారు. చూడండి, ఏదైనా దుఃఖమైన సుఖమైన ఏంటి, మన కళ్ళే చెంబగిలుతాయి కదా. అంటే కళ్ళు చాలా ముఖ్యమైనవి. కానీ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి, అసలు కళ్ళు చూస్తాయా, ఇంకెవరైనా చూస్తారా? ఏం చూస్తాయి? చూడండి, మనకు ఎవరైనా చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమంటారు, చూడు చూడు నీకు నచ్చిన వాళ్ళు వచ్చారు, వాళ్ళని చూడు వీళ్ళని చూడు అంటే చూడగలుగుతుందా? మరి డెడ్ బాడీలో కూడా కళ్ళు ఉన్నాయి, కానీ చూడగలుగుతామా? ఎవరు వచ్చినా మనం చూడలేం. మరి ఎవరు చూస్తున్నారు ఈ కళ్ళతో? అంటే మనము నిద్రపోతాం. నిద్రపోయినప్పుడు కళ్ళు మూసుకొని నిద్రపోతాం కదా. కళ్ళు మూసుకొని నిద్రపోయినప్పుడు కూడా మనకి ఎన్నో కళలు వస్తాయి. మరి కళల్లో మనం ఎన్నో దృశ్యాల్ని, ఎంతోమంది వ్యక్తుల్ని చూస్తాం కదా. మరి ఆ వ్యక్తుల్ని, ఆ దృశ్యాల్ని ఎవరు చూస్తున్నారు? కళ్ళు మూసుకున్నాం కదా. కళ్ళు మూసుకున్నా చూసేది ఎవరు అసలు? ఇప్పుడు గుడ్డి వాళ్ళు కూడా కళలు కంటారు కదా, కనరా? మనిషిని ఏమంటారు? ఇప్పుడు మనుషులకి కళ్ళు ఉన్నాయి, కానీ ఏమంటున్నారు? కళ్ళున్నా గుడ్డివాడు. గుడ్డివాడు అంటే మంచి చెడు రెండు తెలియట్లేదు. మరి ఎందుకు అలా అంటున్నారు? అసలు ఎవరు చూస్తారు ఈ కళ్ళతో? మనం కళల్లో కూడా చూడగలుగుతున్నాం అంటే ఆ కళల్ని ఎవరు చూస్తారు? అయితే ఒకసారి జనక మహారాజు ఆయన తన మహల్లో నిద్రపోతున్నప్పుడు ఆయనకు ఒక స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో ఏం చూస్తారంటే ఆయన ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయి అడవుల్లో బికారిగా తిరుగుతున్నట్టు చూస్తాడు. ఇంకా ఆయనకి ఏమి లేవు, ఆయన చేతులు అన్నీ కోల్పోయాడు. ఏం లేని పరిస్థితి. ఆయనకి చాలా ఆకలి దాహం అనిపిస్తుంది. ఆ అడవిలో తిరుగుతూ తిరుగుతూ గుడి కనిపిస్తే ఆ గుడి ద్వారం దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఇవ్వమని అడుగుతాడు అనమాట. అప్పుడు ఆ గుడిలో ఉన్న ఒక సేవకుడు పాత్రలో మిగిలిన కొంచెం అన్నం తీసి ఆయన చేతిలో పెడతాడు. అది పైనుంచి ఒక గెద్ద చూస్తుంది. ఆ గెద్ద చూసి అన్నాన్ని తన్నుకుని వెళ్ళిపోతుంది. దెబ్బకి ఆ మహారాజు ఉలిక్కిపడి లేస్తాడు. ఉలిక్కిపడి లేస్తే అందరు అడుగుతారు, సర్వెంట్స్ అందరూ వచ్చి మహారాజా ఏమైంది ఏమైంది అని అడుగుతారు. అప్పుడు ఆయన ఒక సందిగ్ధంలో ఉండిపోతారు అనమాట. ఏది సత్యం? నేను మహారాజు అనేది సత్యమా, నేను బికారి అనేది సత్యమా, ఏది సత్యం ఏది సత్యం అని అదే ఆలోచనలో ఉండి ఆయన గురువైన అష్టావక్రుడిని అడుగుతాడు అనమాట. అప్పుడు అష్టావక్రుడు ఏం చెప్తాడంటే, మహారాజా నువ్వు రాజు అనేది సత్యం కాదు, బికారి అనేది సత్యం కాదు, ఆ రెండింటిని చూసే శక్తి సత్యం అని చెప్తాడు. మరి ఆ రెండింటిని చూసే శక్తి ఎవరు? ఆత్మ. అంటే ఈ కళ్ళు అనేది ఒక మాధ్యమం మాత్రమే. కళ్ళు అనేవి ఇప్పుడు చూడండి, మనం బిల్డింగ్లో కిటికీలను చూస్తాం కదా, అలాగే ఈ కళ్ళు కూడా ఒక మీడియేటర్ మాత్రమే. ఈ కళ్ళు చూడడానికి ఉపయోగించే ఒక ఇన్స్ట్రుమెంట్స్. మరి వాస్తవంగా కళ్ళతో చూసేది ఎవరు? ఆత్మ కళ్ళతో చూస్తుంది, చెవులతో వింటుంది. దీన్నే ఏమంటారు? జ్ఞాన నేత్రం అంటారు, బుద్ధి నేత్రం అంటారు. అందుకే శంకరుడికి ఇక్కడ థర్డ్ ఐ, మూడో కన్ను చూపిస్తారు. ఆ మూడో కన్ను తెరిస్తే మొత్తం సృష్టి అంతా భస్మైపోతుందని చెప్తారన్నమాట. అంటే ఏ నేత్రం తెరుచుకోవాలి మనది? జ్ఞాన నేత్రం తెరుచుకోవాలి. జ్ఞాన నేత్రం ఎప్పుడైతే తెరుచుకుంటుందో అప్పుడు మనం మనలో ఉన్న చెడుని భస్మం చేసుకోగలుగుతాం. జ్ఞానం అంటే ఎవరికి, అందరికీ ఈ కళ్ళు తెలిసి, కవులు కూడా ఈ కళ్ళ గురించి వర్ణిస్తారు, కమల నయనాలు ఇవన్నీ వర్ణిస్తారు. కానీ ఒరిజినల్గా మనం ఏ నేత్రంతో చూస్తాము? జ్ఞాన నేత్రంతో, బుద్ధి నేత్రంతో చూస్తాం. బయట పరిస్థితి ఏదైనా, బయట సిచ్యువేషన్ ఏమైనా ఆ సమాచారాన్ని కళ్ళు లోపలికి అందిస్తాయి, కానీ ఆత్మ డిసైడ్ చేస్తుంది అది పాజిటివా నెగిటివా, ఏ రూపంలో. మన మనోదృష్టి, మన అంతర్దృష్టి ఎలా ఉంటుందో దాని అనుసారంగా మనం ఆ పరిస్థితిని, ఆ సిచ్యువేషన్ని స్వీకరిస్తాం. ఇప్పుడు చూడండి, ఏదైనా సమస్య వచ్చింది, ఎక్కడైనా ఏదైనా జరిగింది, అక్కడికి సిఐడి ఆఫీసర్ వెళ్తారు, మనము వెళ్తాం. వాళ్ళు చూసే దృష్టి ఎలా ఉంటుంది, మనం చూసే దృష్టి ఎలా ఉంటుంది? మనం మామూలుగా ఇలా జరిగిందంటే చూసి వస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళవి కూడా అవే కళ్ళు,
మనవి కూడా అవే కళ్ళు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, దాని లోతుల్లో వెళ్తారు. ఇలా జరుగుండొచ్చు, అలా జరుగుండొచ్చు. అంటే లోపల నుంచి ప్రక్రియ ఎక్కడి నుంచి జరుగుతుంది, లోపల నుంచి జరుగుతుంది. అంటే ఈ కళ్ళు ఏంటి, ఓన్లీ మీడియేటర్స్, మాధ్యమం మాత్రమే. కానీ మనం ఏ నేత్రంతో చూస్తాము, బుద్ధి నేత్రంతో, జ్ఞాన నేత్రంతో చూస్తాం. ఎప్పుడైతే మన జ్ఞాన నేత్రం ఓపెన్ అవుతుందో, బుద్ధి నేత్రం ఓపెన్ అవుతుందో, అప్పుడు మనకి మంచి చెడు అర్థమవుతుంది. లేకపోతే మనిషి కళ్ళున్న గుడ్డివాడే. ఇప్పుడు మనకి గుడ్డివాళ్ళు అనుకోండి, ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, ఎటు వెళ్తే దెబ్బ తగులుతుంది తెలియదు వాళ్ళకి. దారిలో ఏం అడ్డుంది, ఎలా ఉంది తెలియదు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. పడిపోవచ్చు, దేన్నైనా గుద్దుకోవచ్చు. అలాగే మనిషి ఇప్పుడు జ్ఞాననేత్రం లేని కారణంగా, బుద్ధి సరిగా పనిచేయని కారణంగా కర్మ చేస్తున్నాడు. కానీ ఆ కర్మకి ఏం ఫలితం వస్తుంది, దాంతో మంచి దుఃఖం వస్తుందా, సుఖం వస్తుందా, ఏ దారిలో వెళ్ళాలి, ఇది చెయ్యాలా, ఇది చేయకూడదా, ఏది అర్థం కావట్లేదు. అందుకే ఇప్పుడు మనం కర్మలు చేస్తున్నాం. ఏ కర్మ చేసినా లాస్ట్కి ఏం అనుభవిస్తున్నాం, దుఃఖాన్నే అనుభవిస్తున్నాం. దాంతో ఏదో ఒక నష్టమే వస్తుంది కానీ సుఖాన్ని పొందట్లేదు కదా. అందుకే ఇప్పుడు మనం జ్ఞాన నేత్రాన్ని, మన ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా మన జ్ఞాన నేత్రం తెరుచుకుంటేనే మన విషయాల్ని, వ్యక్తుల్ని కరెక్ట్గా అర్థం చేసుకోగలుగుతాం. ఇప్పుడు చూడండి, ఈ కళ్ళలో ఏదైనా దుమ్ము పడింది అనుకోండి, మనం ఏదైనా చూడగలుగుతామా? కళ్ళలో దుమ్ము పడితే ఏది చూడలేం కదా. అలాగే మన జ్ఞాన నేత్రానికి, ఆత్మనేత్రానికి కూడా ఏం పట్టింది, పంచ వికారాలనే దుమ్ము పట్టింది. ఇప్పుడు మనం పురాణాల్లో ఎన్నో కథలు విన్నాం కదా. చూడండి, రాక్షసులు దేవతలతో యుద్ధం చేస్తారు. రావణాసుడు ఉన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రావణాసుడు రాముడితో యుద్ధం చేశాడు. రావణాసుడికి అందరూ చెప్తారు, ఆయన శ్రీహరి భగవంతుడు, యుద్ధం చేయకూడదు, మనం యుద్ధం చేస్తే మనమే నష్టపోతామని భార్య మండోదరి చెప్తుంది, తమ్ముడు విభీషణుడు చెప్తాడు, అందరూ చెప్తారు. కానీ ఆయన జ్ఞాననేత్రానికి అహంకారం అనే పట్టి, అహంకారం అనే తెర వేయబడి ఉంటుంది. వేయబడి ఉండటం వల్ల ఆయన యుద్ధం చేసి లాస్ట్లో ఆయన ప్రాణాలు కోల్పోతున్న సమయంలో అప్పుడు ఆయన కళ్ళు తెరుచుకుంటాయి, ఆయన జ్ఞాననేత్రం ఓపెన్ అవుతుంది. అప్పుడు ఆయన గుర్తిస్తాడు, అయ్యో భగవంతుడు అని. అప్పుడు పశ్చాత్తాపడతాడు. కానీ పని అయిపోయిన తర్వాత పశ్చాత్తాపడిన ప్రయోజనం ఏముంది, లేదు కదా. అందుకే మన జ్ఞాన నేత్రానికి ఈ పంచ వికారాలనే పొరలు పట్టకుండా మనం జాగ్రత్త పడాలి. ఈ పంచ వికారాలనే దుమ్ము ధూళి పడింది అనుకోండి, ఉంది అందరి దగ్గర జ్ఞాననేత్రం లేదా, అందరి దగ్గర మనసు, బుద్ధి, సంస్కారాలు అన్నీ ఉన్నాయి. కానీ ఆ జ్ఞాననేత్రాన్ని వాడుకోవడం రావట్లేదు. మనం ఈ కళ్ళతో ఈ ప్రపంచాన్ని స్థూలంగా కనిపించే వాటినే చూడగలుగుతాం, అంటే వర్తమానాన్నే చూడగలుగుతాం. కానీ ఎప్పుడైతే మన జ్ఞాననేత్రం తెరుచుకుంటుందో అప్పుడు మనం 3 కాలాలు, భూతకాలం, వర్తమానం, భవిష్యత్తు, 3 కాలాలని చూడగలుగుతాం. అందుకే పూర్వంలో ఏం చెప్పారు, ఋషులు మునులకి దివ్య దృష్టి ఉంటుంది, వాళ్ళకి అన్ని విషయాలు జరిగింది తెలుస్తుంది, జరగబోయేది తెలుస్తుంది అని చెప్తారు. దివ్య దృష్టి అంటే ఏంటి, దివ్య బుద్ధి. ఎప్పుడైతే మన జ్ఞాననేత్రం, అంటే నేను దేహం కాదు, ఆత్మ, నేను ఆత్మ, మనసు, బుద్ధి, సంస్కారాలతో కూడిన ఒక చైతన్యమైన శక్తిని అని మనకి ఆధ్యాత్మిక జ్ఞానం ఎప్పుడైతే అర్థం అవుతుందో అప్పుడు మన దివ్య బుద్ధి పనిచేస్తుంది. దివ్య బుద్ధి పనిచేసి ఇప్పుడు మన ముందు ఏదైనా పరిస్థితి వచ్చింది, సమస్య వచ్చింది, అప్పుడు మనకి భూతకాలం, వర్తమానం, భవిష్యత్తు 3 కాలాలు తెలుస్తాయి. ఎలా, మనం భూతకాలంలో చేసిన కర్మ ఇప్పుడు నా ముందుకు వచ్చింది, మనం చేసిందే మన ముందుకు వస్తుంది కదా, ఎవరి వల్ల రాదు. మనం ఏదో జన్మలో చేసిన కర్మ ఇప్పుడు నా ముందుకు వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను క్లియర్ చేసుకుని మళ్ళీ వర్తమానంలో నేను చేసింది నేనే క్లియర్ చేసుకోవాలి కదా. క్లియర్ చేసుకుని దాటుకుని ముందుకు వెళ్తున్నా, నా ఫ్యూచర్ తయారు చేసుకుంటున్నా. ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుందో, మన జ్ఞాననేత్రం తెరుచుకుంటుందో, దివ్య బుద్ధి పనిచేస్తుందో, ఏమి ఆలోచన వస్తుంది, ఏ సమస్య వచ్చినా, ఎలాంటి వ్యక్తులు మన ముందుకు వచ్చి మన బాధ పెట్టే వాళ్ళు వస్తారు, అందరూ మనకు అనుకూలంగా ఉండరు కదా, మన ఇబ్బంది పెట్టేవాళ్ళు, మన మార్గంలో అడ్డంకులు వేసేవాళ్ళు, ఇలా రకరకాల వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు మన ఆలోచన ఎలా ఉంటుంది, మనం ఏదో జన్మలో ఏదో చేశాం కాబట్టి ఈ జన్మలో ఇలా మన ముందుకు వచ్చారు, ఇప్పుడు ఈ అకౌంట్ క్లియర్ అయిపోతుంది, నా రుణం నేను తీర్చుకుంటున్నాను, నా ఫ్యూచర్ తయారు చేసుకుంటున్నాను. అంటే జ్ఞాననేత్రం పనిచేస్తే 3 కాలాలు మన బుద్ధిలో ఉంటాయి. అదే మనం ఈ స్థూలమైన నేత్రాలతో చూస్తే ఏమనిపిస్తుంది, నేను ఏం చేయలేదు, నాకెందుకు ఈ సమస్య, నాకెందుకు ఈ పరిస్థితి అని మనం పదే 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 వాళ్ళ గురించి ఆలోచించి బాధపడుతూ ఉంటాం. కానీ మన దివ్య నేత్రం పనిచేస్తే మనకేమనిపిస్తుంది, మనం చేసింది ఈ రూపంలో కాకపోతే ఏ రూపంలోనైనా మన ముందుకు వస్తుంది, దాన్ని మనం దాటాల్సిందే, ముందుకు వెళ్ళాల్సిందే అని ఈజీగా దాటి ముందుకి వెళ్ళగలుగుతాం. అందుకే జ్ఞాన నేత్రం
ఇప్పుడు మనం కళ్ళ పట్ల శ్రద్ధ వహిస్తాం కదా, అలాగే మన జ్ఞాననేత్రం పట్ల కూడా మనం శ్రద్ధ వహించాలి. చూడండి, ఈ కళ్ళకి క్యాట్రాక్ట్, సమ్ ఏజ్ వచ్చిన తర్వాత క్యాట్రాక్ట్ వస్తుంది, ఆపరేషన్ చేయించుకుంటారు. అలానే మన జ్ఞాననేత్రానికి కూడా ఏం ఏం ప్రాబ్లం అవుతుంది, మన దివ్య బుద్ధి ఎందుకు పనిచేయట్లేదు, జ్ఞాననేత్రం ఎందుకు పనిచేయట్లేదు అంటే మనలో అవగుణ దృష్టి, వేరే వాళ్ళ అవగుణాలను చూస్తాము, వేరే వాళ్ళ బలహీనతను చూస్తాము, దోష దృష్టి. ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అంటే వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల ఎవరొకరి మీద దోషం, అంటే దోష దృష్టి, అవగుణ దృష్టి, ఇవన్నీ ఏంటి, జ్ఞాన నేత్రానికి వచ్చే జబ్బులు. ఈ కళ్ళకు వచ్చే జబ్బులకి మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం, దానికి ఆపరేషన్ చేయించుకుంటాము, ఏవో డ్రాప్స్ వేసుకుంటాం, బయటపడతాం. మరి మన జ్ఞాననేత్రానికి జబ్బు పడితే ఎలా, ఆ రోగం నుంచి మనం ఎలా బయటపడాలి, దాన్ని గుర్తించగలగాలి. మనం ఇతరుల అవగుణాలు చూసాము, ఇతరులని బలహీనతను చూసాము, నెగిటివ్గా చూసాము, దానివల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ మనం ఒక పాపం చేసాము, మళ్ళీ వాళ్ళ గురించి చెడుగా ఆలోచిస్తున్నామంటే అది ఇంకో పాపం తయారవుతుందా లేదా. అందుకే మనం ఈ జబ్బు నుంచి బయటపడాలి. అందరిలో అవగుణాలు కాకుండా విశేషతల్ని, మంచి గుణాలని చూడడం నేర్చుకోవాలి. అప్పుడు మన జ్ఞాన నేత్రం దివ్యంగా మంచిగా పనిచేస్తుంది. ఏదైనా విషయం వచ్చినప్పుడు మనం దాన్ని సూక్ష్మంగా ఆలోచించాలి. తెర ముందున్న పరిస్థితి, తెర వెనుకున్న పరిస్థితి రెండు ఉంటాయి కదా. మనం తెర ముందు చూస్తే ఒక సిచ్యువేషన్ ఉంటుంది, తెర వెనుక ఇంకో సిచ్యువేషన్ ఉంటుంది. ఏదైనా విషయం వచ్చిందంటే మనం స్థూలంగా చూసి, ఈ నేత్రాలతో చూసి కంగారు పడకూడదు. జ్ఞాన నేత్రంతో, దివ్య బుద్ధితో మనం ఆలోచించగలిగితే అప్పుడు మనకేమి అనిపిస్తుంది, దాంట్లో కూడా ఏదో మంచి ఉంది, దాంట్లో కూడా ఏదో మంచి ఉంది, ఆ పరిస్థితి మన దగ్గరికి వచ్చిందంటే ఏదో మంచి చేయడానికి వచ్చింది అంటే మళ్ళీ పాజిటివ్ దృష్టి, పాజిటివ్ దృక్పథం అనేది స్టార్ట్ అవుతుంది. అందుకే మన దృష్టి కోణాన్ని మార్చుకోవాలి, మన జ్ఞాన నేత్రాన్ని. జ్ఞాన నేత్రం పనిచేయాలి. జ్ఞాన నేత్రం పనిచేస్తుంటే ఎలా ఉంటుంది చూడండి, ఎవరికైనా ఒక ₹1,00,000 లాటరీ వచ్చింది, ఎవరికైనా ₹1,00,000 లాస్ అయింది. లాటరీ వచ్చిన వాళ్ళకి అదే ప్రపంచం, లాస్ అయిన వాళ్ళకి అదే ప్రపంచం. వేర్వేరు ప్రపంచాలు ఉండవు కదా. వాళ్ళకి ఎలా కనిపిస్తుంది, వీళ్ళకి ఎలా కనిపిస్తుంది, ఈ కళ్ళ అంటే ఈ ప్రపంచం అదే కదా, ఏం మార్పు లేదు కదా. మన ఆలోచన విధానం అంటే మనం లాస్ అయ్యాము, నష్టపోయాము, నెగిటివ్ గురించి ఆలోచిస్తూ పోతే మనకి ఈ ప్రపంచం అనేది, ఈ ప్రపంచంలో ఏం అన్ని కష్టాలు, అన్ని దుఃఖాలే అనిపిస్తుంది. అదే మన పాజిటివ్, ఈ ₹1,00,000 నాకు వచ్చింది కదా, దీంతో కారు కొనుక్కోవాలి, ఇలా ఎంజాయ్ చేయాలి, ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తే ఈ ప్రపంచం ఎలా అనిపిస్తుంది, స్వర్గంలా అనిపిస్తుంది. అంటే ప్రపంచం ఏం మారదు, ప్రపంచం ఎలా ఉండాలో అదే పరిస్థితులు, అదే సమస్యలు, అదే వ్యక్తులతో ప్రపంచం అదే ఉంటుంది. కానీ మన జ్ఞాననేత్రం ఎప్పుడైతే పనిచేస్తుందో, మన దివ్య బుద్ధి ఎప్పుడైతే పనిచేస్తుందో అప్పుడు మనకి ఏంటి, చెడు కూడా మంచిలాగా కనిపిస్తుంది. దేంట్లోనైనా మనం మంచిని గ్రహించి ముందుకు వెళ్ళగలుగుతాం. ఇంకా పరమాత్మ, భగవంతుడు ఇప్పుడు మన ఎదురుగా నిలబడ్డాడు అంటే ఆయన ఇప్పుడు మనం చెప్తాం కదా, పరమాత్మ ఎప్పుడైతే ధర్మగ్లాని జరుగుతుందో, కలియుగ అంతిమ సమయంలో స్వయంగా భగవంతుడు ఈ భూమిపైన అవతరిస్తాడు అని మనం విన్నాము, చదువుకుంటున్నాము, ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు పరమాత్మ అంటే ఈ కలియుగ అంతిమ సమయంలో స్వయంగా పరమాత్మ వచ్చి మనకి జ్ఞానాన్ని చెప్తున్నారు. అంటే మనం సత్యాన్ని గ్రహించాలి. చూడండి, ఈ కళ్ళతో మనం ఏవైతే చూస్తామో, ఈ కళ్ళతో చూసేవేవి శాశ్వతంగా ఉండవు, మనతో పాటు ఉంటాయా, కళ్ళతో చూసేవేవి శాశ్వతంగా ఉండవు, అన్నీ నశించిపోయేవి. కానీ జ్ఞాన నేత్రంతో, సూక్ష్మ దివ్య బుద్ధితో మనం సత్యం ఎవరు, పరమాత్మ అంటే అవినాశి, వినాశనం లేనివాడు భగవంతుడు. సత్యం అంటే ఏంటి, వినాశనం లేనిది, అంటే ఎండ్ లేనిది. ఎవరు, పరమాత్మ. ఇప్పుడు పరమాత్మ వచ్చి మన ఎదురుగా నిలబడ్డాడు, ఇంకా మనం వెతుకుతున్నాం భగవంతుడు ఎక్కడున్నాడు, ఎలా వస్తాడు, ఈ రూపంలో వస్తాడా, ఆ రూపంలో వస్తాడా, రకరకాలుగా వెతుకుతున్నాం. కొంతమంది చెప్తారు భగవంతుడు ఒక బోట్, నావ తీసుకొస్తాడు అని చెప్తారు. అంటే ఏ నావ, పరమాత్మ ఇప్పుడు జ్ఞానం అనే నావ తీసుకొచ్చి మన ఎదురుగా ఉంచాడు. మరి ఆ నావలో ఎక్కి కూర్చోవాలి, మనం ఎక్కి కూర్చుంటే ఆయనతో పాటు వెళ్ళగలుగుతాం. అంటే పరమాత్మ మన ఎదురుగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మనము మన జ్ఞాన నేత్రం, మన బుద్ధి, మనలో ఉన్న పంచ వికారాలనే ఆ పట్టి తొలగించి చూడగలిగితే మనం పరమాత్మని కూడా అర్థం చేసుకోగలుగుతాం, ఆయన తోడుని అనుభవం చేసుకోగలుగుతాం. ఈ జ్ఞానం అనే నావ ఎక్కి మన జీవితాన్ని ఒక మంచి దారిలో తీసుకుని వెళ్ళగలుగుతాం. అందుకే ఈ కళ్ళు కెమెరాలు దృశ్యాల్ని మనకి పంపిస్తాయి. చూడండి, మనము కంప్యూటర్లో రకరకాల ఫైల్స్ పెడతాం కదా, ఏది క్లిక్ చేస్తే
ఆ ఫైల్ బయటకు వస్తుంది, దానికి సంబంధించిన సమాచారాన్ని చూస్తాం. అలాగే మనం కూడా ఈ స్థూలమైన నేత్రాలతో చూసిన దృశ్యాలన్నీ మన మైండ్ లోపల లోడ్ చేసుకుంటూనే ఉంటుంది. ఆ సమాచారం అంతా మన మైండ్లో ఉంటుంది. ఏ సమయం ఎప్పుడు ఏది ఓపెన్ అవుతుందో తెలియదు, ఆ విషయాలన్నీ వస్తుంటాయి. మనము మామూలుగా కంప్యూటర్లో ఏదైనా మనకు నచ్చిన సమాచారం ఉంటే వెంటనే డిలీట్ చేయగలుగుతాం. కానీ మన మనసులో ముద్రించబడిన సమాచారాన్ని మనం తొందరగా డిలీట్ చేయగలుగుతామా? జన్మ జన్మల సమాచారం అంతా మన మనసులో ఫిక్స్ అయిపోతుంది. మనం ఏది చూస్తామో అది మన మైండ్లో ప్రింట్ అవుతుంది. ఏ దృష్టితో చూస్తామో ఆ పాజిటివ్ చూస్తే పాజిటివ్, నెగిటివ్ చూస్తే నెగిటివ్, అది మన మైండ్లో ఫిక్స్ అయిపోతూ ఉంటుంది. అందుకే మనం ఏం చేయాలి? ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా, అంటే జ్ఞాన నేత్రం, విజ్డమ్ ఆఫ్ థర్డ్ ఐ, అంటే మనందరి దగ్గర ఏముంది? జ్ఞాన నేత్రం, మూడో నేత్రం ఉంది. ఆ మూడో నేత్రం తెరుచుకోవాలి. మూడో నేత్రం ఎక్కడ చూపిస్తారు? ఇక్కడ చూపిస్తారు కదా, భ్రూమధ్యంలో. అంటే ఆత్మ యొక్క నివాస స్థానం ఈ భ్రూమధ్య స్థానంలో ఉంటుంది. ఆత్మ ఇక్కడ ఉండి మొత్తం కర్మేంద్రియాలతో అన్ని కర్మలు చేయిస్తుంది, చూస్తుంది, వింటుంది, మాట్లాడుతుంది. ఆత్మ అంటే ప్రాణం వెళ్ళిపోయిందంటే మనం చూడలేము, వినలేము, తినలేము, ఏం చేయలేము. అంటే నేను ఆత్మ యజమానిని. కళ్ళతో చూసే, అంటే కళ్ళతో ఏం చూడాలి, ఏం చూడకూడదు, అది ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉంది. నా బుద్ధి రైట్ వేలో పనిచేస్తే మనం నెగిటివ్ని కూడా ఎలా తీసుకోగలుగుతాం? పాజిటివ్గా తీసుకోగలుగుతాం. చెడులో కూడా మంచిని చూసి మళ్ళీ మన లోపల ప్రింట్ ఎలా వేసుకోగలుగుతాం? పాజిటివ్ ప్రింట్. మనం లోపల పాజిటివ్ ప్రింట్ వేసుకోగలిగితే మనం ఏకాంతంలో కూర్చున్నప్పుడు కూడా మంచి విషయాలు గుర్తొస్తాయి. లేదు మనం అనవసరమైన చెత్త జమ చేసుకుంటే ఏమవుతుంది? మన ఏకాంతంలో కూర్చున్నప్పుడు ఆ విషయాలే మనల్ని బాధ పెడుతుంటాయి, డిస్టర్బ్ చేస్తుంటాయి. అందుకే మనం ఎవరు? ఆత్మ. నేను ఆత్మ, ఒక చైతన్యమైన శక్తిని. అంటే నేను ఆత్మ ఈ కళ్ళ ద్వారా చూస్తున్నాను. ఈ కళ్ళు ఏంటి? కొంతమంది ఏంటంటే ఏదైనా అంటే కళ్ళు మూసుకుంటారు, కళ్ళు పట్టి కట్టుకుంటారు. కళ్ళ దోషం ఏమీ లేదు, మనం కళ్ళకు పట్టి కట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళని చూస్తే కొంతమందిని చూడబుద్ధి కూడా కాదు. వాళ్ళని చూస్తేనే ఇరిటేషన్ వస్తుంది. అంటే అందుకు చూడకుండా ఉంటే అయిపోతుంది కదా, కళ్ళు మూసుకుంటే అయిపోతుంది కదా అంటారు. కళ్ళు మూసుకున్నా కానీ, మనం చూడకుండా ఉన్నా, కళ్ళు మూసుకున్నా, లోపల ఉన్న దృశ్యాలు ఏం చేస్తాయి? మనల్ని వాళ్ళకి దగ్గర చేస్తాయి. అవేవే విషయాలు వాళ్ళే గుర్తొస్తుంటారు. అందుకే మనం ఏం చేయాలి? కళ్ళు మూసుకోవడం విషయం కాదు. కళ్ళు అనేవి ఒక కిటికీలు మాత్రమే, ఒక చూడడానికి ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. కానీ చూసేదెవరు? ఆత్మ. మన జ్ఞాన నేత్రం, దివ్య బుద్ధిని మనం సరి చేసుకోవడం నేర్చుకోవాలి. మన బుద్ధి మంచిగా పనిచేస్తే, మన జ్ఞాన నేత్రంతో ప్రతి విషయాన్ని చూడగలిగితే అప్పుడు మనకి ఏ విషయమైనా కానీ మంచిగానే కనపడుతుంది. అంటే మనం చూస్తాం, చూసిన తర్వాత ఇప్పుడు మనం కళ్ళ ముందున్న దృశ్యాలను అయితే మార్చలేం కదా. మంచి చూస్తాము, చెడు చూస్తాం. ఇప్పుడు మనం ఒక పిక్చర్కి వెళ్ళాము, ఆ పిక్చర్లో హీరోని చూడాలి, విలన్ని చూడాలి, ఇద్దరిని చూడాలి కదా. నాకు విలన్ పాత్ర నచ్చదు, విలన్ని కట్ చేయండి, నేను ఒక హీరోనే చూస్తానంటే కుదురుతుందా? కుదరదు కదా. అలాగే మనం ఈ స్థూలమైన నేత్రాలతో ఈ ప్రపంచంలో మంచి చూస్తాము, చెడు చూస్తాము. మనం ఆపలేం సిచ్యువేషన్. కానీ మనం ఏం చేయాలి? జ్ఞాన నేత్రం, దివ్య బుద్ధిని ఉపయోగించాలి. దివ్య బుద్ధిని ఉపయోగించి ఆ సిచ్యువేషన్ని మనం మార్చి లోపల తీసుకోవాలి. మన లోపల తీసుకున్నప్పుడు ఎలా తీసుకోవాలి? ఇప్పుడు నాన్న రైస్ తీసుకొస్తాడు, రా మెటీరియల్ తీసుకొస్తాడు, అమ్మ ఏం చేస్తుంది? దాన్ని వండి పెడుతుంది, అంటే మనకు తినేటట్టు వీలుగా చేస్తుంది కదా. అలానే మనం విషయాలను చూస్తాం, చూడకుండా ఉండాలంటే ఉండగలుగుతామా? కళ్ళు అన్నిటినీ చూస్తాయి. నేను చూడొద్దు, ఈ విషయం చూస్తే నాకు డిస్టర్బెన్స్ అవుతుంది, నేను చూడొద్దు అంటే కుదరదు. మన కళ్ళ ముందు అన్ని మంచి వాళ్ళు వస్తారు, వాళ్ళ కొన్ని యాక్షన్స్ నచ్చవు, కొన్ని బిహేవియర్ నచ్చవు, అన్నీ చూస్తాం. కానీ మన జ్ఞాన నేత్రంతో, దివ్య బుద్ధితో వాటిని పాజిటివ్ చేసుకుంటూ వెళ్తే అప్పుడేమవుతుంది? కళ్ళు చూస్తున్నా కానీ ఆ ఎఫెక్ట్ మన మనసు మీద పడదు, మన మీద పడదు, ఆత్మ మీద ప్రభావం పడదు. ఆ దృశ్యాలు అలా నెగిటివ్గా ప్రింట్ కావు. మనం అలా నెగిటివ్గా ప్రింట్ కాకుండా ఉన్నప్పుడు అప్పుడు మన జీవితంలో ఎలా ఉంటుంది? సుఖంగా, శాంతిగా, ఆనందంగా ఉండగలుగుతాం. మరి ఈ జ్ఞాన నేత్రం తెరుచుకోవాలంటే ఏం చేయాలి? ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి. నేను ఆత్మ అనే విషయం తెలుసుకోవాలి. ఇంకా పరమాత్మ అంటే మనకి దివ్య బుద్ధిని, పరమాత్మని ఏమంటారు? దివ్య బుద్ధి ఇస్తాడు అంటారు. దివ్య బుద్ధి, దివ్య చక్షు, అంటే జ్ఞాన నేత్రాన్ని ఇచ్చేది ఎవరు? పరమాత్మ. మనకి థర్డ్ ఐ, ఈ మూడో నేత్రాన్ని ఇచ్చేది ఎవరు? పరమాత్మ. అందుకే ఆయనతో మనం సంబంధాన్ని జోడించి ఆయన చెప్పిన జ్ఞానాన్ని విని అర్థం చేసుకుంటే మెల్లమెల్ల అప్పుడేమవుతుంది? మన ఈ కళ్ళు ఉంటాయి, ఈ కళ్ళు ఒక ఇన్స్ట్రుమెంట్లా యూజ్ అవుతాయి. మన బుద్ధి పనిచేయడం మొదలవుతుంది. బుద్ధి పనిచేస్తేనే
మనం పరిస్థితుల్ని కరెక్ట్గా అర్థం చేసుకోగలుగుతాం. ఏదైనా విషయాన్ని కంగారు పడకుండా అర్థం చేసుకొని దాన్ని ఈజీగా దాటగలుగుతాం. మనం ఏంటి థర్డ్ ఐ విజ్డమ్, అది ఎవరికో లేదు. జ్ఞాననేత్రం అనేది మన అందరి దగ్గర ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఆ నేత్రాలకి, ఆ జ్ఞాననేత్రానికి పట్టిన జబ్బును వదిలించుకోవాలి. ఏం జబ్బు పట్టింది? పంచ వికారాలనే పట్టిని తొలగించుకుంటే అప్పుడు మనం పరమసత్యం ఎవరు? పరమాత్మ. ఆయన్ని గుర్తించగలుగుతాం, ఆయన్ని అర్థం చేసుకోగలుగుతాం. ఆ సత్యం అంటే మన ఎదురుగా నిలబడిన ఆయన్ని గుర్తించగలుగుతాం. అందుకే కదా రాక్షసులు ఎన్ని వరాలున్నా వరదానాలున్నా వాళ్ళ జీవితంలో ఫెయిల్ అయ్యారు. ఎందుకు ఫెయిల్ అయ్యారంటే వాళ్ళ జ్ఞాననేత్రం పనిచేయలేదు. ఎదురుగా ఉన్న పరమాత్మని గుర్తించలేదు. అలాగే మనం కూడా భగవంతుడు మన ఎదురుగుండా వచ్చాడు, మనకి జ్ఞానం చెప్తున్నాడు, ఆయన ద్వారాలు తెరిచి మనల్ని పిలుస్తున్నాడు. మనం ఏం చేయాలి? మన బుద్ధికి పట్టిన పంచ వికారాలనే తుప్పుని వదిలించుకోవాలి. ఇంకా అవగుణ దృష్టి, వికారి దృష్టి, చెడు దృష్టి, దోష దృష్టి, మెల్లగా ఈ దృష్టి కోణాన్ని మనం మార్చుకుంటూ పాజిటివ్ విషయాలు వెళ్తూ ఉంటే ఏమవుతుంది? మనం పరమసత్యమైన పరమాత్మని గుర్తించి ఆయన ప్రేమని, ఆయన ఇచ్చే స్నేహాన్ని మనం పొందగలుగుతాం. ఎందుకంటే ఈ సృష్టిలో ఒకటే సమయం వస్తుంది, కలియుగ అంతిమ సమయంలోనే పరమాత్మ అంటే పరమసత్యం ఆయన వచ్చి మనకి ఈ జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ ఒక్కసారి వచ్చిన ఆయన్ని మనం అర్థం చేసుకోవాలంటే మన దివ్య బుద్ధి, జ్ఞాననేత్రం పనిచేయాలి. దీనికోసం మనం కొంచెం టైం తీసుకుని ఆధ్యాత్మిక చింతన, పరమాత్మ చింతన చేస్తూ మన దివ్య బుద్ధి, మన దగ్గర ఉన్నదాన్ని వాడుకుంటూ వెళ్ళాలి. మన దగ్గర లేని వస్తువు కాదు, మన దగ్గర ఉన్నదాన్ని వాడుతూ వెళ్తే మన జీవితం సుఖమయంగా, ఆనందమయంగా అవుతుంది. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని మంచి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.